వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి బాటలు వేసే విధంగా ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి కేబినెట్ కూడా ఆమోదం పొందింది. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి పారిశ్రామిక విధానాలకు సంబంధించి ఎలా ఉండాలి అనే దానిపైన కీలకంగా ఈ కేబినెట్లో చర్చించారు. వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరొక వైపున సంక్షేమానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే అమలవుతున్న పథకాలు కావచ్చు, ఇక ముందు అమలు చేయబోయే పథకాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించారు. అదొక అంశం. మరొక వైపున రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ముందుంచేందుకు, అలాగే సంక్షేమం అందించేందుకు గత ప్రభుత్వంలో సంక్షేమం సరిగా అమలు కాలేదు. లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్యను రకరకాల ఆంక్షల పేరుతోని తగ్గిస్తూ వచ్చి సంక్షేమం అందించామంటూ గత ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడా పెద్దగా సంక్షేమం కూడా జరగలేదని, అలాగే అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది, ఎక్కడా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడం, ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలిసిందే. కాబట్టి ఈసారి అలా కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుండేలాగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన గురించి మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీది మొత్తం కూడా విధ్వంస పాలన అని, యంత్రాంగం మొత్తం గాడి తప్పిందని, అలాగే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రాన్ని రక్షించేందుకు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, కాపాడేందుకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రధాని మోదీతో కలిసి మొత్తంగా చర్చించామని, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది, ఖచ్చితంగా ఆ విధ్వంస పాలనతోని రాష్ట్రం మొత్తం వెనకబడిపోయింది, పూర్తి స్థాయిలో రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఏమేం నిర్ణయాలు తీసుకోవాలి అనే, అలాగే అభివృద్ధికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, సంక్షేమం ఎలా అమలు చేయాలి, ఇలా అనేక అంశాల గురించి అందరం చర్చించుకున్నాం. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక మరొక వైపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా అంశాలకు సంబంధించి శాసనసభ వేదికగా మాట్లాడారు. ముఖ్యంగా గత ప్రభుత్వం కేవలం ఇసుక దోపిడీ, గంజాయి రవాణా, ఇలాగా మరొక వైపున పంచాయతీలను నిర్వీర్యం చేయడం కావచ్చు, విధ్వంస పాలన చేయడం కావచ్చు, వీటి మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మరొక వైపున విగ్రహాల కూల్చివేతలు, ఇటువంటి అంశాల మీదే దృష్టి పెట్టారు. అవే వారసత్వంగా తీసుకొచ్చారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదంటూ మాట్లాడుతూ, అందుకనే మరొక వైపున తెలుగు వారిని దేశంలోనే ముందుకు వెళ్ళే విధంగా చేసినటువంటి చంద్రబాబు వారినే చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చారు. అందుకనే ప్రస్తుతం అలా కాకుండా పాలనలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనేక అంశాలకు సంబంధించి వారు కూడా వివరిస్తూ వచ్చారు. మరొక వైపున గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం పిచ్చుండేది. ఆ ప్రచార ఆర్భాటంతో పాస్ పుస్తకాల మీద కూడా వారి ఫోటోనే ముద్రించుకునేవారు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా దానికి విరుద్ధంగా ఎవరైతే గొప్ప పనులు చేసిన వారు ఉంటారో, ప్రజలకు సేవలు అందించిన వారు ఉంటారో, త్యాగాలు చేసిన వారు ఉంటారో, స్వాతంత్ర సమరయోధులు ఉంటారో, వారి పేర్లను పెట్టాలంటూ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు సూచించగానే ఒక కాలేజీకి వారి పేరు పెట్టడం, అలాగే వారితో పాటు డొక్కా సీతమ్మ పేరును కూడా ప్రతిపాదించిన వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వారి పేరు పెట్టడం, ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం ప్రచార ఆర్భాటంతో లేము అంటూ ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసి చాలా అంశాలకు సంబంధించి వారు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ సోషల్ మీడియా కేసుల గురించి ప్రస్తావించారు. ఎందుకు సోషల్ మీడియా కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు పదే పదే అనే అంశంలో మాట్లాడుతూ, నిజానికి గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కానీ నిజంగా కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక క్రిటిసిజం ఉంటే తీసుకోవాలి ప్రభుత్వాలు. అలా ఏదన్నా ఒక విమర్శ చేసినా, ఒక చిన్న పోస్టు సోషల్ మీడియాలో పెట్టినా గతంలో కేసులు పెడుతూ ఏ రకంగా చిత్రహింసలు పెట్టేవారో గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో అందరికీ తెలిసిందే. వారు చేసిన పని ఇప్పుడు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది, అసభ్యకరమైన పోస్టులు ఎవరెవరైతే పెడుతున్నారో సోషల్ మీడియాలో వారి మీద కేసులు నమోదు చేస్తాము. మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే అది వైసీపీకి సంబంధించిన లీడర్లు, వారి కుటుంబ సభ్యులపైన, వారి మహిళలపైన ఎవరైనా సరే
పోస్టులు పెట్టినా సరే చర్యలు ఉంటాయంటూ ఒకవైపున ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం అనేది ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాము, ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అలా కాకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారి మీద మాత్రమే కేసులు నమోదు చేస్తామంటూ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సోషల్ మీడియాలో కేసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నది అర్థం కావట్లేదంటే ఇప్పటికే కూటమి నేతలు అయితే ఒకవైపున చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం పట్ల కొంత ఆశ్చర్యం కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అసలు పారిశ్రామిక అభివృద్ధి అనేదే జరగలేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా మళ్ళీ అదే విషయాన్ని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాలంటరీ వ్యవస్థ గురించి ఒక అంశం మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ అంటే ఏడాది జూన్ నుంచి కూడా శాలరీలు ఇవ్వటం లేదు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసింది గత వైసీపీ ప్రభుత్వమే అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి చర్చ జరిగింది అసెంబ్లీలో కాదు, శాసన మండలిలో. ఇక్కడ మాట్లాడింది సమాధానం చెప్పింది ముఖ్యమంత్రి కాదు, శాసన మండలిలో మాట్లాడింది మంత్రి వీరాంజనేయ స్వామి. ఈ విషయాన్ని కూడా సరిగ్గా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడారో అర్థం కాలేదు ఎవరికి. పైగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి అది గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు, ఆ విషయాన్ని మంత్రి స్పష్టం చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మీడియా ముఖంగా మాట్లాడుతున్న సందర్భంలో గత 5 ఏళ్లలో వారి పాలనలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. మొత్తంగా వీటన్నిటికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరొక వైపున శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడారు. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి పలు అంశాల గురించి మాట్లాడారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడుతూ డిబేట్లో పాల్గొంటున్నారు జ్యోత్స్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే షేక్ బాజీ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మేడం జ్యోత్స్న గారు, అంటే ఏపీ క్యాబినెట్ విషయాలు కీలకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల గురించి మాట్లాడతారా? అంటే మీకు ఆప్షన్ ఇస్తున్నాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి సంబంధించి ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా కేసుల గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా యాక్చువల్గా మనం ఇవాళ క్యాబినెట్ సమావేశం తీసుకున్న కీలక నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి ఇటువంటి విషయాల గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక్కసారి టచ్ చేయకపోతే జనాలకి చెప్పాలి కదా, సోషల్ మీడియా కేసుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ ముందుగా అయితే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరాండానే అది. అవునా? ఏంటంటే ఇప్పుడు నిన్న కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. గత వారం రోజులుగా కూడా సభలో చాలా క్లియర్ గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. హెల్దీ డిస్కషన్స్ అంటాను నేను దాన్ని. ఇరిగేషన్ ఏమైందండి, లేకపోతే మా ప్రాంతంలో నీటి సమస్య ఉందండి, లేకపోతే మా ప్రాంతంలో ఇంకో సమస్య ఉందండి అని చెప్పి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మంత్రులు నిబద్ధతతో సమాధానం చెప్తున్నారు. అది జరుగుతోంది. అంటే శాసనసభ ఎలా రన్ అవ్వాలో అలా రన్ అవుతోంది. ఒకటే లోపం ఏంటంటే 11 మంది అక్కడ శాసనసభ్యులు లేరు. వాళ్ళు మేము రాము, మాకు మీరు చాక్లెట్లు ఇవ్వలేదు, మాకు మీరు కాఫీ సరిగ్గా పోయలేదు, మాకు మీరు ఫ్రంట్ బెంచ్లో మాకు ప్లేస్ ఇవ్వలేదు, అందుకని మేము రాము అన్నారు. దానికి మేమేం చేయలేము. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ అబ్సల్యూట్ గా ఒక హెల్తీ డిస్కషన్ నడుస్తుంది. దాంతో పాటుగా ఒక జవాబుదారీతనంతో ప్రభుత్వం ఇవాళ రోజున సమాధానం చెప్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసినా మనం అసెంబ్లీలో, లేదా అంతకు ముందర ప్రతి ఒక్క మంత్రి, ఇప్పుడు మనం హోమ్ మినిస్టర్గా అనిత్ గారు కావచ్చు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సవిత గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే, యూ టేక్ ద మినిస్టర్, యూ నేమ్ ద మినిస్టర్, దే ఆర్ గివింగ్ ఆన్సర్స్ దేర్. నిలబడి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. దాంతో పాటుగా నేను చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏమన్నారు, ఏమేం చేశాము, అసలు ఎక్కడ ఇబ్బంది జరిగింది, దానికి మనం ఏ రకంగా ముందరికి వెళ్తున్నాం, ఒక రోడ్ మ్యాప్ వాట్ వీ కాల్ అది నిన్నిచ్చారు. సో బేసిక్గా అభివృద్ధి ఎలా చేయగలుగుతాము, సంక్షేమం ఎలా చేస్తున్నాము, అండ్ వాట్ ఈస్ ల్యాకింగ్, ఇంకా ఏం చెయ్యాలి మేము, వాటన్నిటి గురించి నేను డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నిన్న, అసలు యాక్చువల్గా నేను మీ దగ్గర బయట ఉందేమో అనుకున్నా, లేదు నేను తెప్పిస్తా, విత్ ఇన్ ద డిస్కషన్ నేను అది కూడా ప్లే చేస్తా. నిన్న మా సోమిరెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్లు చదివారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన స్కీమ్లు చదివారు, దోచుకునే స్కీమ్లు అనమాట. సో అలా అవన్నీ నడిచాయి, అవన్నీ వాళ్ళ హయాంలో నడిచాయి. ఇప్పుడు మా ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ఏం నడుస్తోంది అంటే ప్రజల తరఫు నుంచి మాటలు నడుస్తున్నాయి, ప్రజలకు ఏం కావాలో దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా గుర్తు చేసుకున్నారా? లేదే. ఎలా మరి? హౌ? అందుకని ఆ హౌ ఆన్సర్ ఏంటి అని అంటే నేను వచ్చేసా అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ ముందరకు వచ్చాడు. ఆ ప్రెస్ మీట్ కూడా దిక్మాలింద రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడతాడు. ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్ లో కనీసం ఆ ప్రెస్ మీట్ పెట్టేవాడన్నా, ఆర్గనైజ్ చేసేవాడన్నా కనీసం చూసుకోవాలి కదా నవీన్ గారు. మీడియా ప్రతినిధులందరికీ అది వదిలేండి, కనీసం అదన్నా చూసుకోవాలి కదా. గోడ గడియారంలో ఏ సమయం ఉందో, చేతి గడియారంలో ఏ సమయం ఉందో, కింద ప్రెస్ మీట్ నువ్వు ఏ సమయానికి పెట్టావో కనీసం అవన్నా మ్యాచ్ అవ్వాలా? నీ చేతి గడియారం 11:30 చూపిస్తుంది, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏమో లైవ్ ప్రెస్ మీట్ at 3 o'clock బై ఆనరబుల్ ఎక్స్ సీఎం అని పెడతారు వాళ్ళు. గోడ గడియారం తప్పు ఉండాలా, చేద్దని తప్పు ఉండాలేమో. I don't know. I'm not getting it. చెప్తారు. జోక్స్ నిన్న ఎక్స్ సీఎం సరే పోనీ అలా పిలవట్లేదని బాధపడుతున్నాడు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే నన్ను పిలుస్తున్నాను, నేను బాధపడుతున్నా, ఐఎమ్ హర్ట్ అన్నాడు. అందుకని వద్దు బాబు నువ్వు కూడా ఎక్స్ సీఎం అని మిమ్మల్ని పిలుస్తున్నావు. ఎక్స్ సీఎం, ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్ లో? మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, మన ప్రభుత్వం ఇది చేసేసింది, మా ప్రభుత్వం అది చేసేసింది అని ఒక 1 minute 2 minutes మాట్లాడి చంద్రబాబు నాయుడు నా కుటుంబాన్ని తోలనాడాడు, చంద్రబాబు నాయుడు నా కుటుంబం మీద నిందలేశాడు, బాలకృష్ణ గారు ఇంటి దగ్గర ఏదో అయిపోయింది, నా షర్మిలమ్మ మీద. పాప నిన్న రాత్రి నాకు తెలిసి షర్మిలమ్మ అకార్డింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ చూసి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయో షర్మిలకి. ఆహా నాన్న నన్ను చూసుకుంటాడేమో, నా గురించి పట్టించుకున్నాడేమో అనుకుందేమో. లేకపోతే ఎవరికి చూపిస్తున్నాడు? అసలు మస్తు షేడ్స్ ఉన్నాయి మామ నీలో అనేదో సినిమాలు అంటారు చూసారా, అట్లుంది ఆ ప్రెస్ మీట్ నిన్న. లేకపోతే నిన్న నిలబడి ఏం మాట్లాడుతానండి, నేను ఒకటే ఎగ్జాంపుల్, ఇంకేమి చెప్పను, నేను జస్ట్ ఐ షో టూ థింగ్స్. ఒకటి ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని మేము అరెస్ట్ చేసామండి, అతను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో అతను ఏం చేశాడో మేము చెప్తాం. ఇది ఆ వ్యక్తి, కొంచెం కెమెరా జూమ్ చేయండి అమ్మా. ఆ వ్యక్తి ఇంటూరి రవికిరణ్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్టులు ఎవరి మీద? వాళ్ళ సొంత చెల్లెల మీద పెట్టినటువంటి పోస్టులు. ఎవరినైతే నేను అన్నాడు చూసారా, మా షర్మిలమ్మ మా కుటుంబం అని చెప్పి మాట్లాడాడు చూసారా, ఇది ఇంటూరు రవికిరణ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ షర్మిల మీద పెట్టినటువంటి పోస్టులు, వాళ్ళ సొంత చెల్లి మీద పెట్టినటువంటి పోస్టులు. ఇంకా వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు అయితే నేను ఐ కాంట్ ఈవెన్ షో దెమ్ అండి. అలాంటి పోస్టులు ఎవరయ్యా ఇంటూరు రవికిరణ్ అని అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మీడియా అక్రిడిటేషన్ కార్డు ఇచ్చారు ఇతనికి. దేనికి ఇచ్చారయ్యా? ఇతను డిజిటల్ కార్పొరేషన్ లో ఎంప్లాయీ అండి. వాళ్ళ టైంలో డిజిటల్ కార్పొరేషన్ లో ఎంప్లాయీ. ఎక్కడి నుంచి? ఇది సాక్షి నుంచి అతనికి ఉన్నటువంటి సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాను, ఎక్కడికి వస్తావురా డిస్కషన్ కి రా. ఎవరు నీ కుటుంబాన్ని మాట్లాడింది? ఎవరు? వర్ర రవీందర్ రెడ్డి పేరు మీద ఫేక్ పోస్టులు పెట్టారా? తీమంటావా? వర్ర రవీందర్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ మొత్తం తీమంటావా? ఫేస్బుక్ అకౌంట్ మొత్తం తీమంటావా? సిగ్గుండాలి కదా. ఒక కొడుకువేనా నువ్వు? అసలు నీ సొంత తల్లి మీద పెట్టించావు, నీ సొంత తల్లి మీద. పాలిటిక్స్ అపార్ట్ నవీన్ గారు, పాలిటిక్స్ అపార్ట్. మహిళల గురించి ఎవ్వడు అసభ్యకరంగా మాట్లాడినా సరే, ఇంక్లూడింగ్ మా పార్టీలో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు ఉంటాయనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దీంట్లో జరుగుతుంటే గగ్గోలు పెడతాడు బయటకు వచ్చి. అండ్ సోషల్ మీడియా యాక్టివిస్టులా వీళ్ళందరూ? స్వాతంత్ర సమరయోధులేం కాదు, సోషల్ మీడియా యాక్టివిస్టులా. వాళ్ళ టైంలో 1047 కేసులు జస్ట్ బికాస్ ఫేస్బుక్ పోస్ట్ ఒకటి ఫార్వర్డ్ చేశారనో, వాట్సాప్ లో ఏదో గ్రూప్ లో వచ్చినటువంటి ఒక పోస్ట్ ను ఫార్వర్డ్ చేశారనో, రంగనాయకమ్మ గారి మీద కావచ్చు, అంకబాబు గారి మీద కావచ్చు, బొబ్బూరు వెంగళరావు మీద కావచ్చు, అలా మనం తీసుకుంటే మధు మీద కావచ్చు, చాలా మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులకే నేను చెప్పేది 1047 కేసులు. జస్ట్ నేనేమన్నాను, నేను ఇవాళ రోజున నువ్వు పెట్టే కూడా నేను పెడుతున్నావు అని అనట్లా. నేను మా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మీరు సోషల్ మీడియా ఎందుకు దిక్కుమాల రికార్డెడ్ ప్రెస్ మీట్ క్లియర్ కదండి. షర్మిల వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితేనే ఆయన చర్యలు తీసుకోలేదు, ఆ రోజున ఖండించలేదు కూడా. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఖండిస్తూ వారిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఏం సంకేతం ఇస్తున్నట్టు? సోషల్ మీడియా యాక్టివిస్టులు కాదు, సోషల్ సైకోలు అవుతారు వాళ్ళు. అటువంటి పోస్టులు పెడితే యాక్టివిస్టులు అనరండి వాళ్ళని సోషల్ మీడియా ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు. నేను క్లారిటీగా చెప్తున్నా,
సోషల్ మీడియా ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు వాళ్ళందరూ. నువ్వు వర్రా రవీందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు, ఇంటూ రవికిరణ్ ని సపోర్ట్ చేస్తున్నావు, సురేష్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు, అశోక్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు చేసుకో, అది నీ కాన్షియస్ కి నేను వదిలేస్తున్నాను. కానీ ఇవాళ నేను ఇంకో మాట ఏం మాట్లాడుతున్నా అంటే, ఇంత చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ బయట ప్రెస్ మీట్ ఎందుకండి దిక్కుమాలింది? మళ్ళీ దానికి ఒక పోనీ 10 మందో 5గురో ఎవరో వాళ్ళ మీడియా వాళ్ళని కూడా పిలుచుకుంటారు కదా, వాళ్ళకి మళ్ళీ పెన్నులు పేపర్లు, మళ్ళీ దానికి ఎన్ని కోట్లు? మొన్ననే 10 కోట్లు వేసేట. అప్పుడంటే ప్రభుత్వం డబ్బులు కాబట్టి పెట్టారు, అప్పుడంటే ప్రభుత్వం డబ్బులు. నేను ఒక చిన్న మాట నవీన్ గారు కన్క్లూడింగ్ అంటే, ఈ కన్క్లూజన్ దీనికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఈ బయట ప్రెస్ మీట్లు ఎందుకు? ఒక చిన్న డీల్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చిన్న డీల్. మీరు అసెంబ్లీకి రండి. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు కదా, చాలా చాలా విశాల హృదయం అయ్యన్న పాత్రుడు గారిది. వి నో హిమ్, మీకు తెలుసు ఆయన గురించి. అయ్యన్న పాత్రుడు గారు చైర్ లో స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గారు అధ్యక్ష అని ఒక్కసారి నోరారా అయ్యన్న పాత్రుడు గారిని పిలిచి, అధ్యక్ష నాకు 11 మందే సభ్యులు ఉన్నారు అధ్యక్ష నా పార్టీకి, కానీ అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి అధ్యక్ష, నాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి అధ్యక్ష నాకు అధ్యక్ష అని ఒక్కసారి అడగండి. ఇవ్వకపోతే నన్ను అడగండి మీరు. అయ్యన్న పాత్రుడు గారు చాలా విషయాలు హృదయమైందండి, చాలా దయార్థ హృదయమైంది. నువ్వు ప్రజా సమస్యల పట్ల మాట్లాడతావనంటే నీకు ఎంత సమయం అంటే అంత సమయం ఇస్తారు. కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రెఫర్ చేస్తారు, రెఫరల్ ఇస్తారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ పోనీ ఆ రోజు నీ అదృష్టం పోనీ రఘురామ కృష్ణరాజు గారు కూర్చున్నారు అనుకోండి, ఆయన్ని కూడా అధ్యక్ష ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం ఇవ్వండి అధ్యక్ష అని అడగచ్చు. నిన్న 1.5 గంట పెట్టాడు ప్రెస్ మీటు, పోనీ అదే 1.5 గంట హౌస్ లో మాట్లాడవయ్యా, ఎవరొద్దన్నారు? నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా, డైవర్షన్ వద్దు, డైవర్షన్ అబ్సల్యూట్ గా వద్దు. కమ్ టు ద హౌస్, క్వశ్చన్ ది గవర్నమెంట్, క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, క్వశ్చన్ us. గట్స్ ఉంటే క్వశ్చన్ చేయి. బయట కూర్చొని దొంగ మాటలు దొంగ అవేవో చూపించి, కనీసం మీరు అన్నారు బయట ప్రెస్ మీట్ లో అయినా మీడియా ప్రతినిధులందరికీ ఆహ్వానం ఉండి అందరూ వస్తే అక్కడ ఫేస్ చేసినా బాగుండేది. అదేం లేదు కదా. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ నవీన్ గారు మీకు. ఇప్పుడు మీరు ఎట్లయితే అసెంబ్లీకి రావాలని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నారో సార్ పుల్లారావు గారు చాలా అంటే కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి గతంలో ఏం జరిగింది గత 5 ఏళ్ల కాలంలో అనేది ఇటు ముఖ్యమంత్రి వివరించారు, ఉప ముఖ్యమంత్రి వివరించారు. సో దానికి కొంత తేడా ఉండాలి, భిన్నంగా వెళ్ళాలి. ఇప్పటికే మొత్తంగా గాడి తప్పింది, ఏది యంత్రాంగం గాడి తప్పింది, విధ్వంస పాలన జరిగింది గత 5 ఏళ్లలో. దీన్ని అంతా కూడా మరి గాడిన పెట్టాల్సి ఉంది కాబట్టి చాలా సవాళ్ళు ఉన్నాయంటూ చాలా అంశాల గురించి మాట్లాడారు. ఏం చెప్తారు సార్? వెల్కమ్ చేస్తున్నా, ఇది ఒక రివ్యూగా చేశారు అని నేను భావిస్తున్నా. 6 నెలల టైం అయిపోయింది కొత్త ప్రభుత్వానికి. ఈ టైం వచ్చింది ఎకనామిక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించుకోవటానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రానికి వెనక పడిపోయింది. ఈ దేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి ఆటో పైలట్ మీద, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. అవి ఎవరు ఏం చేసినా ఎవరు ఉండినా లేకపోయినా పెరిగిపోతాయి, ఆటో పైలట్ ముందరికి వెళ్ళిపోతాయి. అది మీకు తెలుసు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వ్యక్తి ఇన్కమ్ అందరికంటే ఎక్కువ. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కి తప్పకుండా ఈ రాష్ట్రానికి క్యాచ్అప్ అయినా చేయాలంటే, ఎందుకంటే మనం క్యాచ్అప్ చేద్దాం ఏం చేస్తాం, అవి కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా. అందువల్ల తప్పకుండా ఐ వెల్కమ్ ఇట్. అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి కొన్ని చేద్దామని అనిపిస్తుంది, కొన్ని ఆలోచనలు వచ్చినాయి. దాంతో పాటు నేను నిన్న జ్యోత్స్నా గారు చెప్పిందంతా ఒక పూర్తిగా ఓవరాల్ పిక్చర్ ఇచ్చారు, వారి వ్యూ పాయింట్ వెల్కమ్. అలాగుండగా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ అనగానే వాళ్ళెవరో ఓట్ బ్యాంక్స్ లాగా ట్రీట్ చేయటం కాదు, మిడిల్ క్లాసెస్ కూడా చేయాలి. నా వ్యూ అది. స్ట్రాంగ్ గా మిడిల్ క్లాసెస్ ట్యాక్సెస్ ఎక్కువ పే చేస్తారు, కనపడని జిఎస్టీ వాళ్ళే పే చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన స్టేట్ హెల్ప్ వస్తుందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ వస్తుందా లేదా అంటే తక్కువ వస్తుంది. అవన్నీ కొద్దిగా రెక్టిఫై చేస్తే మిడిల్ క్లాసెస్ ని మొత్తం తీసుకొస్తే అది ఈ నెట్ కింద, ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ కింద ఒక మార్పు వస్తుంది. నేను 10 సంవత్సరాల క్రితం ఈ ఐడియా వచ్చింది, యూనివర్సల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అని, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని, అందరికి ఇద్దామని. ఐ వెల్కమ్ సచ్ ఎ ప్రపోజల్. ఎవరో డబ్బు ఉన్నది వారికి ఇవ్వకూడదంటే, వీరికి ఇవ్వాలంటే ఇది కరప్షన్ ఎంటర్ అవుతాడు. కొత్త ఐడియా ఈ ప్రభుత్వానికి కావాలంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒకనప్పుడు ఆ మేనిఫెస్టోలో కూడా టీడీపీలో పెట్టారు, తర్వాత తీశారు అనుకుంటా, నాకు క్లియర్ గా మెమరీ లేదు. అలాంటి కొత్త ఐడియాస్ తీసుకురావాలి అని నేను కోరుతున్నా. తప్పకుండా టూరిజంకి ఏదో ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామంటున్నారు,
అది మంచి క్విక్ గా రిటర్న్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, చేయాలి. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ గా తీసుకొస్తే గవర్నమెంట్ కి మంచి అసెట్ అవుతాయి. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ఒక అన్ఫార్చునేట్ అన్హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆర్బీఐ చెప్పింది ధర పెరుగుదల ఇన్ఫ్లేషన్ 6% పైన దాటిపోయింది, ఇది మంచిది కాదు అని. అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, అది నా డ్యూటీయా మీ డ్యూటీయా? అది ఎవరో డ్యూటీ లాగా చెప్తున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ. అది నాకు సంబంధం లేనట్టుగా. అది చాలా 6% అంటే నిజంగా కామన్ మ్యాన్ మీద 15% పడుతుంది. ఎందుకంటే వాడే ఐటమ్స్ అలా పెరిగిపోతా ఉంటాయి. ఇవన్నీ కొంచెం స్టేట్ గవర్నమెంట్ నెంబర్ 1 స్టేట్ గా అవ్వాలంటే కొంచెం ఆ ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మిడిల్ క్లాసెస్ గురించి చేయటం లేదు. మిడిల్ క్లాసెస్ ని ఈ నెట్లో ఉన్నారా అంటే నేను పూర్తిగా అంగీకరిస్తాను, కొంతవరకు ఉండొచ్చు. వాళ్ళకి ఏ స్కీమ్ వచ్చినా సమ్హౌ ఆర్ అదర్ అర్బన్ ఏరియాస్ లో ఏంటి, రూరల్ ఏరియాస్ లో ఏంటి, 2 ఎకరాలు ఉన్నదంటే నువ్వు మిడిల్ క్లాస్ కాదు, నువ్వు కొంచెం ఆలోచించమంటుంది. తర్వాత ఒక మంచి స్టెప్ ఏం చేస్తున్నారంటే నేను చూశాను, ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు, కొంచెం కొత్త టీం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఢిల్లీలో కూడా కొత్త టీం కనపడుతుంది. లాస్ట్ టైం ఈ డిస్కషన్ ఈ ఛానల్ మీద చేసినప్పుడు కూడా చెప్పాను, ప్రొఫెషనల్ గా చేస్తున్నారు, అదేదో పొలిటికల్ గా గిమిక్రీ కాకుండా చేస్తున్నారు. కొత్త టీం పెట్టారు, ఎంపీస్ కొంతమంది స్మార్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు వాడుతున్నారంటే ఇట్స్ అ గుడ్ స్టెప్. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మిడిల్ క్లాసెస్ ని ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ లో ఎలా తేవాలి, మిడిల్ క్లాసెస్ ని ఇగ్నోర్ అవుతున్నారా, ప్రైస్ రైజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒకటి సార్, ఇంకొక విషయం చెప్పారు, గత ప్రభుత్వంలో సంక్షేమం పేరుతోని లబ్ధిదారుల సంఖ్యను కుదించారు, ఎక్కడ కూడా పూర్తి స్థాయి వరకు అందించలేకపోయారు. పైగా సానుభూతి పరుల పేరుతోని ఇతర పార్టీలకు సంబంధించిన వారు లబ్ధిదారులు ఉంటే వారిని తొలగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే చెప్తోంది, ఇటువంటి జరగొద్దు, యంత్రాంగం మొత్తం దీని మీద దృష్టి పెట్టాలి, ఏ పార్టీ వారైనా సరే అసలైన లబ్ధిదారులకు అందించాలనేది. అసలైన లబ్ధిదారుల డెఫినేషన్ పెంచమంటున్నా. అసలైన లబ్ధిదారు 4 ఎకరాలు ఉన్నవాడు మిడిల్ క్లాస్ కాదు, వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. అది చేంజ్, ఒక యాటిట్యూడ్ సజెస్ట్ చేస్తున్నా, తెచ్చుకోమని ఒక యాటిట్యూడ్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు చూస్తారు, చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, మౌడు పిల్లలు పనిచేస్తారు, ఫ్యామిలీ అంతా పనిచేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ వస్తుంది అని కొంచెం నేను ఇది రీథింక్ చేయమని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఆదాయం నెలకి 40,000 ఉన్నారు, 30,000, ఎన్ని రోజులు ఎంత ఆదాయం, ఆ ఆదాయం ఏం పని చేస్తుంది? ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా ఎన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నామని చెప్పారు కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ లో పెరగకుండా చూడాలి, మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా. అది ట్యాకిల్ చేయడానికి ఎక్స్పర్ట్స్ కావాలి, ఆ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. నేను ఇందాక అన్నాను కూడా మాట, కొత్త టీం పెట్టుకున్నట్టుగా ఉన్నారు, కొత్త ఐడియాలు వస్తున్నాయి. ఆ పాత ఐడియాలు వాళ్ళు తిరగలు కాకుండా కొంచెం ప్రొఫెషనల్ గా చేస్తున్నారంటే ఇది కూడా ఆలోచించాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, దేశం అంతా పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది. కారణాలు ఉన్నాయి, ఈ డిబేట్ టైం సరిపడదు. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకుండా చూడాలి. ఎందుకంటే సిటీస్, విశాఖపట్నం ఏంటి, ఆ విజయవాడ, గుంటూరు, ఆల్ సిటీస్ రెంట్స్ బాగా పెరిగిపోయినాయి. అందరిని అడగని చెప్తారు, ఒక రెంట్స్ పెరిగినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాబట్టి ఎలా ట్యాకిల్ చేయాలి అది కూడా ఆలోచించాలి. నేను తప్పకుండా రిఫార్మ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కావాలి, అడ్వాన్స్ గా దేశానికి ఉండాలి. ఇది ఎలా తగ్గించాలి? నరేంద్ర మోడీ గారు కొన్ని ఇష్యూస్ చేశారు, ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నారు, ఈజ్ ఆఫ్ దిస్ కొన్ని కొంతవరకు చేశారు, కొంతవరకు పూర్తి చేయలేదు. ఈజ్ ఆఫ్ లివింగ్ ని ఏమి చట్టాలు తీసేయాలి, ఎలా ఫెసిలిటేట్ చేయాలి, ఏం చేయాలి, కొన్ని విషయాలు ఆలోచించాలి, అడ్వాన్స్డ్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఈకో సిస్టమ్ అడ్వాన్స్ చేస్తే వేరే మనకి మంచి అట్రాక్టివ్ గా కోస్టల్ లైన్ ఉన్నది. నేను చెప్పబోయేది ఏమిటంటే పెద్ద మేజర్ వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కొంచెం ఈకో సిస్టమ్ కూడా చేంజ్ చేయాలి. ఇది పొలిటికల్ గా కాదు, ఉదాహరణ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చట్టాలు ఎలా మార్చాలి, కోర్టుకి వెళ్ళకుండా చాలా ఈకో సిస్టమ్ చేంజ్ చేస్తే వారు అన్నారు నాలెడ్జ్ క్యాపిటల్ గా, నాలెడ్జ్ స్టేట్ గా చేస్తాను ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి దానికి ఇది ఒక స్టెప్. ఆలోచించి ఫైనాన్స్ బ్రెయిన్ అసెంబ్లీ చేయమంటున్నా. అంటే నా ఫేవరెట్ వాళ్ళని కోపం వస్తుంది, నాకు మేధావులు వద్దు అక్కడ. గెట్ ద ఫైనాన్స్ బ్రెయిన్స్, తెలుగు ఉన్నారు కదా, తీసుకొచ్చి కన్సల్ట్ చేసి ఈకో సిస్టమ్ మార్చాలి. ఈకో సిస్టమ్ మారిస్తే ఏ ప్రభుత్వం వచ్చినా అది సెట్. అంటే ఒకటి పారిశ్రామికంగా అభివృద్ధి
అనేది జరిగితేనే, పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా కొంత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళ్ళొచ్చు, అంతే కదా? అది కరెక్ట్. నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను చెప్పేది ఏమిటన్నారంటే ఇంకా కొంచెం యాడ్ చేయాలి. ఇది దీంతో పాటు కొన్ని మిగతా విషయాలు యాడ్ చేయాలి. బెస్ట్ బ్రెయిన్స్ తీసుకురండి. తెలుగు ఉన్నారు అన్ని చోట్ల. అండ్ నో కోఆపరేషన్ తెలంగాణ, అది చెప్తున్నారు. నో కోఆపరేషన్ తెలంగాణ. ఎందుకంటే లింక్స్ తెలంగాణ ఆంధ్రాకి ఆ లింక్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ కి వాటికి చాలా పెద్ద డీల్ ఉన్నట్టుగా ఉంటుంది. అది తప్ప. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. జార్ఖండ్ లో దేశం అంతా చూస్తే 30% బొగ్గు అక్కడి నుంచి మైన్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వేల లారీలు వీరీలు అన్ని ఉన్నాయి. అలాగే ఫస్ట్ స్టీల్ ప్లాంట్ జార్ఖండ్ లో పెట్టారు. ఇప్పుడు 1.7 crore టన్ స్టీల్ అక్కడ కూడా చేస్తారు. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50,000 55,000 పర్ ఇయర్ మనిషికి. అక్కడ అంత ఇండస్ట్రీస్ ఉన్న తగ్గిపోయిందంటే వాళ్ళది అది జరిగే లూట్, అక్కడ జరిగే సిస్టమ్స్ లేవు. ఇదో మంచి అవకాశం కొత్త సిస్టమ్స్ పెడతానికి. నా కంప్లీట్ సజెషన్ ఏంటంటే మిడిల్ క్లాసెస్ కి తప్పకుండా ఈ నెట్ లో తేవాలి. వాళ్ళని అక్కర్లేదంటారు. వాళ్ళకి నువ్వు ఇంకా మొన్నదే నీకు ఇవ్వదంటాం కరెక్ట్ కాదు. కావలసిన వాళ్ళు తీసుకుంటారు, అక్కర్లేని వాళ్ళు తీసుకోరు. ఒకనప్పుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చేవారు సబ్సిడీ అందరికి, స్టోషన్ వాళ్ళు తీసుకున్నారు, మానేశారు. ఆ ఆప్షన్ ఈ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మిడిల్ క్లాసెస్ కూడా సిటిజన్స్, ఫార్మర్స్ కూడా నీకు 4 ఎకరం పైన ఉంటే నువ్వు దీనికి పని చేయవు దానికి పని చేయవు అనకుండా ఫార్మర్స్ మీరు చెప్పినట్టుగా వారి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే అర్హులందరినీ గుర్తిస్తున్నారు, ఆప్షన్ ఉండాలి మీరు చెప్పినట్లు. రైట్, ఒకసారి బాజీ గారు వాయిస్ తీసుకుందాం సార్. బాజీ గారు ఏం చెప్తారు? ఒకవైపున అంటే గాడి తప్పిన యంత్రాంగం మొత్తంగా రాష్ట్రం గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది కాబట్టి ఇప్పుడు గాడిని పెట్టబోతున్నాం, అందరం మాట్లాడుకున్నాం, ఈ విషయాల గురించి చర్చించామంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా ప్రధానితో చర్చించినప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందంటూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మొత్తంగా? సార్ నమస్కారం నవీన్ గారు, అదేవిధంగా పెద్దలు పుల్లారావు గారికి, జ్యోత్స్న గారికి, చూసిన వ్యూవర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ విజయ డంకా మోగించబోతుంది. శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయం అండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే వ్యవస్థల మీద దాడి జరిగిందో, నిర్వీర్యం అయిపోయినటువంటి సమాజ సంబంధితమైనటువంటి అంశాలు మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈనాడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవటంతో ఉత్తేజం అవుతుందండి సమాజం. వాస్తవానికి ఏ రంగాల మీద గత ప్రభుత్వ పాలకుల యొక్క ఉక్కుపాదాన్ని మోపి నాశనం చేశారో ఆ రంగాలను మళ్ళీ పునరుద్ధరణ చేసేటువంటి లెక్క ప్రకారం పోతున్నటువంటి ప్రతి అడుగు కూడా ప్రజలకు అర్థమవుతుందండి. నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క మాటని నేను ఉదాహరిస్తూనే, ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఆర్థిక స్వావలంబన కలగాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి మనిషికి. పెద్దలు పుల్లారావు గారు చెప్తున్నట్టుగా మధ్యతరగతి వర్గాల యొక్క ఆర్థిక స్థితి మీద దెబ్బ కాకుండా వాళ్ళకి అండగా నిలబడేటువంటి పరిస్థితిని కల్పించాల్సిన అవసరం సమాజం మీద ఉందండి. ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సామాజికమైనటువంటి సంపద ఏదైతే ఉందో, ఆర్థిక సంపద ఏదైతే ఉందో, నమ్మకాన్ని కోల్పోయి వెళ్ళిపోయినటువంటి మన యొక్క ఆంధ్ర సంబంధించినటువంటి పారిశ్రామిక విధాన, వ్యవసాయ, ఆర్థిక స్వావలంబన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ నడుం కట్టి ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున రాష్ట్రంలో 3,47,000 దాదాపు 77,000 కోట్ల రూపాయల యొక్క పారిశ్రామికమైనటువంటి నిధులు వరదలాగా వస్తున్నటువంటి మాట ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి నేపథ్య పూర్తమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, కేంద్రం ఇచ్చినటువంటి ఈ రోజు కూడా బ్రహ్మాండమైనటువంటి అమరావతికి ఆర్థిక స్వావలంబన కోసం ఇచ్చినటువంటి 15,000 కోట్లు కానివ్వండి, పోలవరానికి ఇచ్చినటువంటి 12,157 కోట్లు కానివ్వండి, ఇప్పటికీ పూర్తి చేసినటువంటి జాతీయ రహదారులు 75,000 కోట్లు కానివ్వండి, మళ్ళీ మొదలెట్టినటువంటి 47,000 కోట్లు కానివ్వండి, దాదాపు రైల్వే ప్రాజెక్టులకు వచ్చినటువంటి 72,000 కోట్లు కానివ్వండి, ఇన్ని వేల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఇస్తున్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం దాన్ని నడక నిర్మాణం పూర్తిగా రాష్ట్రానికి అభివృద్ధికి అందించకపోగా దాన్ని పక్కదారి పట్టించి నాశనం చేసినటువంటి పరిస్థితి పోయినటువంటి ప్రాజెక్టు కార్యక్రమాలు ఏవైతుందో ప్రజలకు అందకుండా చేసినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మద్దతును కూడా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఇస్తున్నటువంటి ఎన్డీఏ అధినేత ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం కానీ
పంచాయతీల్ని నిర్మాణం చేసేటువంటి క్రమంలో వారు తీసుకున్నటువంటి ఆలోచన కానీ ఒక విశ్వాసాన్ని ఆంధ్ర ప్రజలకు కల్పించేటువంటి ప్రక్రియ జరుగుతుందండి. ఈ విశ్వాసం లేనప్పుడే ప్రజలు పక్క రాష్ట్రాలకు పారిపోయినటువంటి పరిస్థితి జరిగింది. ఈ విశ్వాసం కోల్పోయినప్పుడే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపదని అమ్ముకొని తక్కువ ధరకి మళ్ళీ పక్క రాష్ట్రాల్లోనే ఎక్కడో తీసుకెళ్లి పెట్టుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇవాళ నిర్వీర్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి మనం నిర్మాణం చేసుకోవాల్సిన స్థితి ఏర్పడిందండి. మనం వారిద్దరు మాట్లాడుతూ ఉన్నారు, అసెంబ్లీలకు వచ్చి మాట్లాడమని. అసెంబ్లీలకు వచ్చి మాట్లాడటానికి కూడా కొంత హక్కు కోల్పోయినటువంటి స్థితి ఎందుకు ఏర్పడిందంటే, గత ప్రభుత్వంలో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఇదే అమరావతిని శ్మశానంతో పోల్చినటువంటి పరిస్థితి జరిగిందండి. ఇవాళ అమరావతి వెలుగులు ఏవైతే ఉన్నాయో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఆ యొక్క అమరావతి యొక్క అరాజకమైనటువంటి ఆలోచన పక్కన ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి గాలి శ్రేణులు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితికి ఈ అమరావతిలో ఉంటే బాగుండేటువంటి భావన కలిగేటువంటి తత్వాన్ని వాళ్ళ నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో ఆ శ్మశానంగా పోల్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాసన మండలిలో వాళ్ళు అడుగుతా ఉన్నాం, మనం అడుగుతా ఉన్నాం, అందరూ అడగాల్సిన పరిస్థితి. శాసన మండలిలో ఈ రోజున ప్రశ్నించేటువంటి ప్రతి మాట కూడా ఏమి దొరుకుతుందో ఆ శ్మశానంలో, ఏమి ఏరుకుందామని వెళ్ళామనేటువంటి అడుగునేటువంటి మాట వస్తుంది అనేటువంటి భయంతో వాళ్ళు రావట్లేదండి. ఆ 11 మంది కూడా ఆ నేత వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి రాష్ట్రాన్ని, నా రాష్ట్రం ఎదుగుతుంది, అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాం, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, రండి అని పిలవటం పోయి ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతంలో ఏమీ లేదు, మొత్తం అయిపోయింది, ఇక్కడ ఏ రావడానికి లేదని చెప్పేటువంటి పరిస్థితిలో ఈ పాలించినటువంటి యొక్క వ్యక్తుల యొక్క మాటలకి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకునేటువంటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ ఆశ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చూస్తుంటే గత 5 ఏళ్లలో వారు చేసిన విషయాల్ని ప్రస్తావించినట్లు అనిపించలేదా? 5 ఏళ్లలో నేను ఇక్కడ మాట చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే గత 5 ఏళ్లలో నేను అన్ని చేశాను, అద్భుతాలు సృష్టించాను ఆయన అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆంధ్రుడు కూడా ఆయన ఏం చేశాడో అర్థం కాకే కదా మొన్న ఇచ్చినటువంటి ఫలితాల యొక్క రిజల్ట్స్ వచ్చినటువంటి స్థితి. ప్రజలకు అర్థం కానటువంటి పాలన చేసిన వ్యక్తులు ఆ 11 మందితోనే పక్కనే ఉండేటువంటి పరిస్థితి. ప్రజలకి తేట తెల్లంగా కనపడేటువంటి ప్రతి అంశంలో కూడా ఇవాళ ఆయన ఎత్తి చూపుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఆయన అసెంబ్లీలోనే. సోషల్ మీడియా శాటిస్టులు కానీ, బెల్ట్ షాపులు కానీ, లిక్కర్ అక్రమంగా అమ్మేటువంటి పరిస్థితి కానీ, ఇసుక దోపిడి కానీ, రౌడీయిజం కానీ, లేకపోతే పోలీసు వ్యవస్థల మీద దాడులు కానీ, అవన్నీ ఆ నియోజకవర్గాల్లోనే ఆయన అన్నప్రాసం నుంచి నేర్చుకొని ఆఖరికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిర్వహించి ఈ రోజున మళ్ళీ అదే పని ఆయన పులివెందుల నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి పులివెందుల నుంచి కూడా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్పందన ముఖ్యమంత్రి వారు నిర్వహించేటువంటి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నీళ్లు చాప కింద నీరు లాగా ఆయన చేసినటువంటి ప్రతి పనిని ప్రజలు గమనించారు కానీ ఆయన గమనించలేకపోయాడు. ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు. ప్రజల్ని కలవలేదు కదా సార్ గత 5 ఏళ్లలో. పరదాలు ప్రజలు కలిస్తే కదా తెలుస్తాయి. అదే జరుగుతుందండి. నేను ఏమంటానంటే పరదాల మాటలు చేసినటువంటి పాలనా ఫలితాలు 11 మందిని ఇచ్చాయి నవీన్ గారు. ఆ 11 మంది కూడా బయటికి రాలేకున్నప్పుడు రాజీనామా చేయమని సాక్షాత్తు ఆ గత ముఖ్యమంత్రి చెల్లి అడుగుతుంది. మీకు ప్రజలు గెలిపించినప్పుడు మీ చేతగాని వాళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు రాజీనామా చేయండి? రాజీనామా చేస్తే కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీసం వాళ్ళలో బాగుపడతారు, ఆ ప్రాంతం బాగుపడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీరు అన్నట్లుగా అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలైనా వినిపించాలి కానీ ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల ప్రజలకు కూడా అన్యాయం చేస్తే ఎలా? మీకు ఒక విషయం చెప్పాలండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచినటువంటి 11 కనుక పార్లమెంట్ అసెంబ్లీలో కనుక వస్తే సత్యకుమార్ యాదవ్ గారు ప్రశ్నించినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీల గురించి డంకా పోతా ఉన్నారు. ఏం జరిగింది ఏంటంటే ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పిచ్చి కానీ 108, 103 సంబంధించినటువంటి పెద్ద స్థాయిలో జరిగినటువంటి గోల్మాల్ నిధుల స్కామ్ కానీ, 100 కోట్లు జరిగేటువంటి దానికి కానీ, దాని వెనకాల తీగరాగితే వచ్చేటువంటి విజయసాయి రెడ్డి కానీ, ఆ వెనకాల ముడిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ మొత్తం కలిపినటువంటి వ్యవహారాలు చూసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ మొత్తం క్యూలోకి వచ్చేటువంటి పరిస్థితి కదండి. దీనికి జవాబు ఎవరు చెప్పాలండి? చెప్పే పరిస్థితి లేదు కాబట్టి బయట ప్రశ్న చేసుకోవాలి. మేడం జ్యోత్స్న గారు, సమయం తక్కువ ఉంది. 2 అంశాలు. ఒకటేమో నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియాలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చ జరగలేదు, ఏది వాలంటరీ వ్యవస్థ గురించి అక్కడ అసెంబ్లీలో చర్చ జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఆ చర్చ ఏమో వాలంటరీ వ్యవస్థ గురించి జరిగింది మండలిలో, మాట్లాడిందేమో బాలా వీరాంజనేయ స్వామి గారు. అంటే ఈయన అది కూడా ఫాలో అవ్వలేదు, ఎవరో చెప్తే తీసుకొని వచ్చి చెప్పినట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకటి. తర్వాత సంక్షేమానికి సంబంధించి పరిచయం చేసిందే టీడీపీ అనేది ఒకటి ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిన్న విషయాన్ని చెప్పారు. అంటే ₹2 కిలో బియ్యం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, అలాగే చాలా పథకాలకు సంబంధించి
ప్రారంభించింది టీడీపీ, వీళ్ళు ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడడం ఏంటి అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో ఏం చెప్తారు ఈ రెండింటి గురించి క్లుప్తంగా? ఇప్పుడు క్లుప్తంగానే నేను ఇప్పుడు ఇవాళ సరే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రాన్స్లో ఉన్నాడు, ఎప్పుడు ట్రాన్స్లోనే ఉంటాడు. ఏంటంటే నేను ఒక రాజుని, నాది ఒక రాజ్యం, నేను ఆ ట్రాన్స్లో ఉంటాను. వాళ్ళు ఎప్పుడో క్లియర్గా చెప్పారండి, మా ఓటర్లు వేరే అన్నారు. అలానే వాళ్ళ ప్రజలు కూడా వేరే, వాళ్ళ రాష్ట్రం కూడా వేరే, వాళ్ళు వేరే లోకంలో ఉంటారు. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే ఆయన మండలి శాసనసభ కన్ఫ్యూజ్ అవుతున్నాడు మేడం అంటే మరి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంటే కదా, చదువుకుంటే కదా తెలిస్తే కదా, చదువుకుంటే కదా తెలిస్తే కదా. ఇప్పుడు మీరు నన్ను డిబేట్కి రమ్మన్నారు, ఫాలో మొత్తం అంతా రాసుకొని కూర్చుని ఫాలో అయ్యి మాట్లాడుతున్నా. నిన్న సభలో ఏం మాట్లాడారో అవన్నీ కూడా చెప్పాలి. పుల్లారావు గారు ఉన్నారు, ఆయన చెప్తున్నారు. అలా ఎవరన్నా సరే ఏదన్నా అంశం మీద మాట్లాడమని చెప్తే దానికి సంబంధించి మనం పూర్వాపరాలు కనుక్కుంటాం. సరే ఇవన్నీ వదిలేసేయండి. దట్ ఈస్ అసలు జగన్మోహన్ రెడ్డి అనే పేరు తీయకూడదండి, టైం వేస్ట్ అది రాష్ట్రంలో ఇప్పుడు. అయితే ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి చర్చించుకుందామండి. మీరు నాకు ఇచ్చిన సమయంలోనే అభ్యుదయ పదంలో ఆంధ్రప్రదేశ్ ముందరికి వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా ముందరికి వెళ్తున్నాయి, బ్రహ్మాండంగా చాలా ఫాస్ట్ పేస్ లో వెళ్తున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, ఇందాక పుల్లారావు గారు ఇచ్చినటువంటి సజెషన్ కూడా వెరీ వ్యాలిడ్ సజెషన్ సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మొన్న వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడితే అసలు ఇన్కమ్ దీంతో సంబంధం లేకుండా అందరి ప్రజలకి అక్కడ ఆ ఫలానా నియోజకవర్గానికి సంబంధించి ఆ డివిజన్ లో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో అందరికీ కూడా ఎట్ స్ట్రెచ్ గా కూడా డబ్బులు ఇచ్చినటువంటి, కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మేము అక్కడ కులం షోళ్ళ, మతం షోళ్ళ, ఆదాయం షోళ్ళ, ఏమీ షోళ్ళ అక్కడ మేము చూడకుండానే చేసాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఒకసారి గుర్తు చేయడానికి చెప్తున్నాను నేను. సో అలా చేసినప్పుడు సరే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజున మేము ఏమంటారు అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకే ఎప్పుడైనా సరే మనం ఫ్లడ్ కాంపెన్సేషన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఫ్లడ్ కాంపెన్సేషన్ ఇచ్చాం. అలానే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, చిన్న బడ్డీ కోట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, ఎవ్రీబడి వీ హ్యావ్ క్లీన్ దర్ హౌసెస్ అండ్ గివెన్ దెమ్. వీ డి నాట్ చెక్ ఏమంటారంటే వాళ్ళది 3 స్టోరీలు ఇల్లా, 4 స్టోరీలు ఇల్లా, లేకపోతే చిన్న ఇల్లా, పెద్ద ఇల్లా అనేది చూడలేదు. సో వీ హ్యావ్ డన్. అంటే ఒక ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలో, ఒక విపత్తు వచ్చినప్పుడు ఆదుకున్నాం. అలానే సార్ ఏదైతే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి చెప్పారో, ఎస్ డెఫినెట్లీ సార్, దానికి సంబంధించి కూడా ఐ థింక్ ఈ ఇన్పుట్ కూడా తీసుకుంటాము. ఖచ్చితంగా దాన్ని ఎక్కడో అక్కడ మేము ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగానే ఉంటుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ మనం ఇంత మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చాడు, కూర్చున్నాడు. నేను తీయద్దనుకుంటున్నా కానీ ఐఎమ్ కంపెల్డ్ యాక్చువల్గా. కూర్చొని మాట్లాడినప్పుడు ఇది పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, సోషల్ మీడియా కేసులు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని మాట్లాడుతున్నాడు. కానీ ఇవాళ రాష్ట్రానికి వచ్చినటువంటి 85,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ, అందులో ఒక 70 ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్ విత్ MOUs డన్, ఇంకొక 15 దే ఆర్ ఆన్ ది వే. అది కూడా ప్రాబ్లీ ఇవాళ రేపు అయిపోతుంది. అంటే ఇవాళ రోజున ఏదైతే ఒక 85,000, నేను నంబర్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ ఏమంటారంటే స్టోరీస్ మాట్లాడలా. ఇందులో ఆల్రెడీ 73,181 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మొన్న మనం చూసినటువంటి కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్, LG వాళ్ళది, లేకపోతే ArcelorMittal, ఇవన్నీ. దాంతో పాటుగా ఇంకా కొన్ని టోటల్ 85,000 crores ఇన్వెస్ట్మెంట్ విత్ ఏ థాట్ ప్రాసెస్ ఆఫ్ అరౌండ్ 34,000 జాబ్స్, 34,000 ఉద్యోగ కల్పన దిశగా మేము వెళ్తున్నాం. ఇది మా ప్రభుత్వం చేస్తుంది. దాంతో పాటుగా రోడ్ల మీద గుంతలు బూడుస్తున్నాం. ధాన్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో 24 నుంచి 48 గంటల్లో ఇస్తున్నాం. దీపం 2వ పథకం కింద ఎవరైతే ఆధార్ కార్డు ఉంది అండ్ ఆల్సో రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం అనేది ఇలానే పనిచేయాలండి. ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా అటు ఉద్యోగ కల్పన, ఇన్వెస్ట్మెంట్స్, అట్ ది సేమ్ టైం సంక్షేమం గురించి ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సరే పుల్లారావు గారు, ఫైనల్ గా సమయం చాలా తక్కువ ఉంది సార్, ఒకటి కంక్లూడ్ చేయండి. పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కారణంగా చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నాం అనేది ఒకటి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకనే పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం కూడా గ్రామాభివృద్ధి మీద కొంత దృష్టి పెట్టినట్లు కనిపిస్తా ఉంది. సో ఏం చెప్తారు సార్ ఇటువంటి విషయాల మీద? తప్పకుండా ఇది అటెండ్ అవ్వాలి. పంచాయత్స్ కి అడ్రస్ చేసి అక్కడ డబ్బులు వస్తే ఈ సిటీకి రావటం జనం తగ్గుతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు, అది వెరీ హ్యాపీ. మేడం మాట్లాడి చెప్పారు దీని మీద, దట్ అడ్రస్ చేస్తారని. మిడిల్ క్లాస్ డిస్ట్రెస్, అగ్రేరియన్ డిస్ట్రెస్. అగ్రేరియన్ అంటే వ్యవసాయానికి కూడా ఇచ్చే డబ్బు పంచాయత్ లో పనిచేస్తారు. పంచాయత్స్ అంటే ఆ సర్పంచే కాదు, మొత్తం అక్కడ కన్జంప్షన్ పెరిగేటట్టుగా చేయాలి. అక్కడ కన్జంప్షన్ పెరిగితే ఈ సిటీస్ కి మైగ్రేషన్ తగ్గుతుంది, మార్కెట్ పెరుగుతుంది. సో తప్పకుండా దీని మీద ఫోకస్ చేయాలి. మిడిల్ క్లాసెస్,
అగ్రేరియన్ ఫార్మర్స్ తరగతి లేకుండా ఇందాక వారు చెప్పినట్టుగా రేషన్ కార్డు చేసిన అందరికీ ఆ స్కీమ్ ఇవాల్వ్ చేయగలరా లేదా అది గవర్నమెంట్ కు ఉన్న ఛాలెంజ్. యా సార్, బాజీ గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఇంకొక అంశం దీంట్లో తీసుకున్న దాంట్లో చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం అమలు చేసిన పనుల్లో అతి చెత్త పన్నే చెత్త, అది ప్రజల మీద భారం మోపింది. ఆ చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అనేది ఒకటి స్పష్టం చేశారు. ఏం చెప్తారు సార్? చెత్త పన్ను సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రజల నుంచి ప్రజల సహకారంతో ప్రభుత్వం కలిపి చేసుకెళ్ళమని చెప్పింది, కానీ ప్రజల్ని పీడించి దాని మీద కూడా డబ్బులేసి చెత్త ఒకటే వేయలేదండి. చెత్తతో పాటుగా ఇంట్లో ఉంచేటువంటి అన్నిటి మీద వేశారు. ఇంట్లో ఉన్నట్టు కుళాయి మీద వేశారు, ఇంట్లో కట్టినటువంటి భూమి మీద వేశారు, కట్టినటువంటి ఢిల్లీ మీద వేశారు. దాన్ని 2కి 3 పెంచారు. పెంచినటువంటి తర్వాత వాళ్ళు సంపాదించుకొచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కట్టేటువంటి పరిస్థితి కల్పించారు. దానిలో చెత్త ప్రధానమైన భాగం తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఆలోచన చెత్త కాబట్టి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చెత్తతో సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఆ చెత్త మీద కూడా పొందేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇంత నేను ఒక మాట చెప్పాల్సిన ఏంటంటే 11 అసెంబ్లీలో గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదీసి ఆ ఎమ్మెల్యేకి చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభలో గతంలో ఎవరైతే గౌతుల లచ్చన్న గారు అని లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ జయప్రకాష్ నారాయణ గారు కానీ ఒక్కొక్కళ్ళు గెలిచినప్పుడు కూడా వెళ్ళి అసెంబ్లీలో వాళ్ళ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని నిలదీశారండి. ఈ రోజున 11 మంది గెలిచిన వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం యొక్క మంచి చెడును నిలదీసి ప్రజల పక్కన మేము ఉన్నామని చెప్పడానికి ధైర్యం లేనటువంటి వారిని గెలిపించినటువంటి వారు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నించమని చెప్పి అడుగుతా ఉన్నాండి. వాళ్ళ అసెంబ్లీలోకి రాకపోతే చూద్దాం. మీ సూచన కావచ్చు లేదా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం కావచ్చు, ఏమైనా స్పందిస్తారా సార్? సమయం తక్కువ ఉంది, ఏమనుకోద్దు. థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, అలాగే థ్యాంక్ యూ జ్యోత్స్న గారు డిబేట్లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. తదనుగుణంగానే ఆ నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏమేమి అభివృద్ధి చేయబోతున్నారు, ఏ రకంగా సంక్షేమాన్ని అందించబోతున్నారు అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రజలకైతే క్లారిటీ ఇచ్చారు. ఇది వాటి మార్నింగ్ డిబేట్. చూస్తూనే ఉన్నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.